మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఒక స్వీట్ ఐటెం చేసుకుందాం. బాదం పప్పుతో బర్ఫీ. బాదం బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 4-5 గంటలు నానబెట్టిన బాదం పప్పుల్ని ఈ పైన స్కిన్ తీసేద్దాం. ఇలా పై పర్ మొత్తం తీసేస్తే బాదం పప్పులు ఇలా ఉంటాయి. స్కిన్ తీసేసిన బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేద్దాం. ఇవి అలా మిక్సీ చేయగా వచ్చిన బాదం పప్పు మిశ్రమం. ఇది మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేద్దాం. 1/4 కప్పు వాటర్ కూడా వేసి లేత తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇది సింపుల్గా చేసుకోవచ్చు. హెల్త్ పరంగా చాలా మంచిది. ఇలా పాకం బాగా వచ్చిన తర్వాత ఇలా గట్టితో తీసి పైకి తీసి ఇలా పైనుంచి వేస్తుంటే ఇలా డ్రాప్స్గా పడాలి. ఇప్పుడు పాకం వచ్చినట్టు. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ చేసుకున్న బాదం పేస్ట్ వేసి బాగా కలుపుదాం. పంచదార పాకం ఈ బాదం పప్పు పేస్ట్ కూడా బాగా కలవాలి. ఇలా చిన్న మంట మీదే ఉడికించుకోవాలి. ఇది ఇలా బాగా కలిపేటప్పుడు కాస్త గట్టిపడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 యాలకులు చితక్కొట్టి వేద్దాం. ఇవి కూడా బాగా కలిసి ఇది ముద్దలా ఉండి పాన్ విడిపడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని వేసి సమంగా పరుచుకుందాం. ఇలా 1 స్పూన్తో దీన్ని సమంగా చేద్దాం. ఇది ఒక 1 గంట 2 గంటల్లో చల్లారిపోతుంది. మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే బాదం బర్ఫీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.